హాయ్ అండి అందరికీ. ఈరోజు మా పిల్లలు ఏదైనా స్నాక్ చేయమని అడిగారండి. ఏం చేద్దామని ఆలోచిస్తుంటే మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చిల్లీ ఎగ్ చెప్పామండి. చాలా బాగుందండి. ఆ స్నాక్ ఎట్లయినా కానీ ఇంట్లో రెడీ చేద్దామని ప్రిపేర్ అయిపోయామండి. ముందుగా 12 ఎగ్స్ తీసుకొని శుభ్రంగా బాయిల్ చేసి పక్కన పెట్టేసేసానండి. తర్వాత 10 ఎండుమిర్చి తీసుకొని హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ నానబెట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, 2 స్పూన్స్ మైదా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడంత బేకింగ్ సోడా వేసుకొని అర గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా జారు పిండిలాగా కలుపుకోవాలండి. బాయిల్ చేసిన కోడిగుడ్లని ఒక్కొక్క గుడ్డుని 4 ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా అన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ పీసెస్ని ఇట్లా కోటింగ్లో ముంచుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇట్లా కోడిగుడ్లన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఏగనిచ్చి తీసి అన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని పీసెస్ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఒక గరిట ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 వెల్లుల్లి రెమ్మలు, 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని బాగా వేగనివ్వాలి. కరివేపాకు చిటపట్లాడిన తర్వాత క్యాప్సికమ్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా డొప్పలుగా కట్ చేసి అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. 4 పచ్చిమిర్చి ఇట్లా డైమండ్ షేప్లో కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాసు, 2 టేబుల్ స్పూన్ టమాటా సాసు, 2 టేబుల్ స్పూన్ సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న చిల్లీ పేస్ట్ 2 స్పూన్స్, చిటికెడంతా అజోనమోటో వేసుకొని బాగా కలుపుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా తెరలనివ్వాలండి. ముందుగా కోటింగ్ వేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసి 2-3 సార్లు కలుపుకోండి. టూ 3 మినిట్స్ ఉడకనిచ్చేసి పైన కొత్తిమీర జల్లుకొని గ్యాస్ కట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చిల్లీ ఎగ్ రెడీ. పిల్లలకి ఈ విధంగా స్నాక్ చేసి పెడితే ఆర్డర్ చేసింది స్విగ్గీలోనా జొమాటోలా అని అడుగుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.